హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ వీడియో అండి. సో నేను చపాతీ కోసం పిండి అయితే ఇలా అన్నీ మిక్స్ చేసి పట్టించుకుంటాను. ఆల్రెడీ మల్టీగ్రెయిన్ చపాతీ ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో తీసి నేను పోస్ట్ చేశాను, చూడండి. ఇంకా ముందు రోజు నైట్ అయితే నేను ఇలా శనగగింజలు అలాగే బాదం పప్పులు నానబెట్టేసుకుంటాను. మార్నింగ్ అయితే ఇంకా ఆ రోజు ఏకాదశి అనేసి మా పిల్లలకి మా వారికి అయితే హాలిడే అండి. మళ్ళీ ఎప్పుడు కుదరదు, ఇద్దరికి ఒకసారిగా హాలిడే అనేది. అలాగో ఏకాదశి కదా అనేసి గుడికి వెళ్ళేసి దైవ దర్శనం అయితే చేసుకున్నాం అనమాట పొద్దున్నే. ఇంకా దేవాలయం పక్కనే ఇంకైతే శివుని టెంపుల్ అలాగే అమ్మవారి టెంపుల్ కూడా ఉన్నాయి పక్క పక్కనే అన్నమాట. ఇంకా అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇక్కడైతే చూడండి, రాముడు ఆంజనేయ స్వామిని కౌగిలించుకున్నట్టు ఉంటుంది. ఇక్కడైతే ఆంజనేయ స్వామి భుజాల మీద రామలక్ష్మణుల్ని తీసుకెళ్ళినట్టు విగ్రహాన్ని అయితే చాలా బాగా తయారు చేశారండి. చాలా బాగుంది విగ్రహాలన్నీ కూడా అక్కడ. ఇంకా ఇవైతే చాలా రోజులైంది, 3 years పైన అయిపోయింది. గురుగాకు అనేది దొరకలేదు మాకు ఇక్కడ మైసూర్లో. ఇక్కడ పక్కనే టెంపుల్ నుంచి కొంచెం దూరం వస్తే అక్కడ పక్కనే పచ్చని పొలాలు అయితే ఉన్నాయి. ఆ పొలాల దగ్గర అయితే వెళ్ళాము. సో గురుగాకు అనేది కొంచెం దొరికిందనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత గురుగాకు అనేది పప్పేసి చేసుకుందాం అనేసి. సో దాన్ని అయితే ఇంకా తీసుకొని వచ్చేసాను ఇంటికి. తీసుకొచ్చేసి ఇంకా చక్కగా పప్పులు అయితే వేసేసుకొని నెక్స్ట్ డే కోసం అంటే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ రోజు అయితే నేను వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు, వీడియో లెంత్ అయిపోతుంది అనేసి. ఇంకా ముందు రోజు నైట్ నేను జొన్న దోశలుకి నానబెట్టేసుకున్నాను. ఇడ్లీలు కానీ దోశలు కానీ జొన్నలతో చేసుకుంటే చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ డే ఇంకా పిల్లలకి మా వారికి ఆఫీసు కాలేజ్ ఉంది, పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వర్షం అయితే ఫుల్గా పడుతోంది. అసలు మార్నింగ్ చూడండి 7 అవుతున్నా కూడా ఎంత క్లైమేట్ అసలు మబ్బు చూస్తే మిడ్ నైట్ లాగే అనిపిస్తుంది. ముందు రోజు తీసుకొచ్చిన ఆకుతో అయితే ఆకుకూర పప్పు అయితే చేసేసాను. ఇంకా చక్కగా అయితే ఉద్దిపప్పు ఒక దాంట్లో, జొన్నలు ఒక దాంట్లో అయితే నేను నానబెట్టేసుకున్నాను. కానీ అవి నానబెట్టేటప్పుడే ఒక్కొక్క దాన్ని 4 times అయితే క్లీన్ చేసి నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే గ్రైండర్కి అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ గ్రైండర్లో వేసేసుకుని కొంచెం మెత్తగా కాకుండా బరకగా అయితే రుబ్బుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి అనమాట. సో మిక్సీ పట్టేసుకుని గ్రైండర్కి అయితే వేసేసుకున్నాను. గ్రైండర్ మొత్తం అమెజాన్లో తీసుకున్నాను. 1.5 year అయితే అయిపోయింది. చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా ఈజీ అయిపోతుంది అనమాట వర్క్. చూసారా తీసేసుకున్నాను అనమాట. అది తీసేసుకున్న తర్వాత ఇంకా జొన్నలను అయితే గ్రైండ్ చేసుకుందామని గ్రైండర్లో అయితే వేసేసాను. మెత్తగా అయిపోయిన తర్వాత తీసి ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఉద్దిపప్పు పిండిని అందులోకి వేసేసి బాగా మిక్స్ చేసేసాను గరిటెతోటి. ఈ మరి మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 4 hours లేదా 6 hours పక్కన పెట్టేసుకోవాలన్నమాట. లేదా ఓవర్ నైట్ అయితే పక్కన పెట్టేసుకోండి. నేను మార్నింగ్ రుబ్బుకున్నాను కదా, ఈవినింగ్ అయితే దోశల్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అనమాట. సో చక్కగా ఉబ్బిందండి ఇక్కడ ఒక 6 hours తర్వాత. వీటిని అయితే నేను ప్లేట్ ఇడ్లీ వేసేసాను. ఇంకా పక్కన అయితే టమాటో చట్నీ అయితే చేస్తున్నాను అనమాట, రెడ్ చట్నీ. చాలా మంచి కాంబినేషను వీటిలోకి. కొంచెం పల్లీల చట్నీ కన్నా ఈ జొన్నలకి సజ్జలకి ఇలా కారం చట్నీ ఇలా చేసుకుని తింటే బాగుంటుంది. ఇడ్లీలు కూడా మంచిగా సాఫ్ట్గా వచ్చింది.
ఇడ్లీలు ఒక ఉడికిన వెంటనే అయితే తీసేయకూడదు ప్లేట్ నుంచి. ఒక 5 మినిట్స్ అయితే ఆవిరి మీద అలాగే పెట్టేసుకోవాలి. అప్పుడే చక్కగా వస్తాయన్నమాట ఇడ్లీలు. ఇంకా దోసలు అయితే చేస్తున్నాను ఇక్కడ. దోసలు కూడా చూసారా, మెంతులు ఒక స్పూన్ వేయడం వల్ల మంచి కలర్ఫుల్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎగుటుగా అనిపించదండి ఇలా ఉద్దిపప్పు ఒక గ్లాస్ వేసుకోవడం వల్ల మనకి.